స్టోరీ అని తెలిసినప్పుడు మైండ్ పోయింది అసలు. మొబ్బాదు, నేను మొబ్బాదు, పక్కనే మాకు 20 కిలోమీటర్లు అన్నది డైరెక్టర్. హీరోతో మాట్లాడతావా? హలో అన్నా, అన్నా మంది మొబ్బాదన్నా, వేరే ఉందన్నా సినిమా అయితే గుద్దు అలా తీసినామన్నా. అన్నా జై మొబ్బాద్, జై నందు అన్నా, వేరే ఉందన్న మూవీ మాత్రం. అసలు డెఫినేషన్ ఆఫ్ ట్రూ లవ్ అది. ఇలాంటి సినిమా కరెంట్ యూత్కి కానీ అందరికి కానీ నెక్స్ట్ లెవెల్. అసలు గ్రేట్ అన్న, నిజంగా అసలు సూపర్ అంటే సూపర్ తీసినామన్నా. మైండ్ పోయిందన్న అసలు. కానీ కామెడీ కూడా నోస్టాల్జియా కామెడీ అన్న. చిన్నప్పుడు సేమ్ యాక్చువల్లీ ఆ మొబైల్స్లో కానీ ఈవెన్ ఆ కామెడీ అయితే కొంచెం కూడా క్రింజ్ అనిపించలే అన్న. మొత్తం ప్యూర్ కామెడీ, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. రోమరేన్స్ మర్చిపోయినావు అన్న నువ్వు. థ్యాంక్స్ అన్న, అసలు లవ్ యూ అన్న. బాగా తీసినావు అన్న సినిమా మాత్రం. యాక్టింగ్ కూడా బాగా చేసినావు నన్ను. చూసినాను యాక్చువల్లీ నేను ఇంతసేపు 6 o'clock గుల్తే ప్రో ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి బుక్ చేశాను నేను. రేపు వేరే ఉందన్న. షోస్ ఇంక్రీజ్ చేస్తే ఇంకా చాలా బెటర్. సూపర్ అన్న, సూపర్ మూవీ, సూపర్ చాలా బాగుంది. అంటే రియల్ స్టోరీ అనమాట. ఎప్పుడో జరిగిండేది చూపించినాడు. అప్పుడు ఫాదర్ అంటే 2010లో అనేది HIV అనేది చాలా డేంజర్ అనమాట. అప్పుడు చూపించే విధానం కానీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాగుంది, చాలా బాగుంది బ్రో. మెయిన్ ఏమంటే ఫ్రేమింగ్ అనేది సూపర్గా ఉంది, నైస్. ప్రతి ఒక్క యాక్టర్ని బాగా చూపించినాడు. అసలు అన్న సిద్ధు వాళ్ళ అన్నగారు అన్నమాట. ఆయన్ని చూపించడం కానీ, ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆయన ఈ మూవీతో ఆయనకైతే కన్నా ఒక రేంజ్. ఈ సినిమాతో ఇన్ని సినిమాలు వేరు, ఈ సినిమాలో ఆయన ఏందనేది చూపించినాడు అనమాట. అంటే బయటకు ఒక రకము, లోపల ఒక రకం అనేది ఒక మనిషి క్యారెక్టర్ అనేది ఉంటుంది కదా, అది ఏమనేది దీంట్లో చూపించినాడు అనమాట. ప్లస్ హీరోయిన్ అనేది పర్ఫార్మెన్స్ అంతా అయింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, హీరో ఫ్రెండ్స్ బాగున్నారు. 19 kidsలో ఒక అతను చేస్తాడు, అతను బాగున్నాడు. ప్లస్ వచ్చిండు హీరోయిన్ వాళ్ళ అమ్మ, వాళ్ళ మదర్, వాళ్ళ నాన్న అందరూ బాగా చేస్తారు. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాము, చాలా సూపర్గా ఉంది మూవీ అయితే. మూవీ అయితే ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ అండ్ రియల్ స్టోరీ కాబట్టి సినిమా అయితే బాగుంది. బట్ ఎమోషనల్ లాస్ట్లో కొంచెం ఎమోషనల్ ఫుల్, సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్. ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, లవ్ ఉంటుంది. మెయిన్ సినిమాకి రావాల్సింది అయితే లవర్ తోటి రావాలి, ఫ్రెండ్స్తో అయితే వద్దు. అది నేను ముందుగా చెప్తున్నాను. లవర్తో వస్తే మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే భారీగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఎమోషనలే, అంతా స్టోరీ నడుస్తుంది. మీరు అనుకున్నట్టు సినిమా క్లైమాక్స్ అయితే భారీగా ఉంది. నేనైతే క్లైమాక్స్ అయితే ముందుగా మీకు చెప్పను, రండి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, అసలు ర్యాంప్ ఆడిచ్చిండు. ఫస్ట్ హాఫ్లో మాత్రం కామెడీ వేరే, ఇంటర్వెల్కి కొంచెం ఎమోషనల్ అయినాం కానీ మళ్ళీ సెకండ్ హాఫ్ మళ్ళీ ఎమోషనల్గా స్టార్ట్ అయ్యింది. మధ్యలో కామెడీ, అసలు అంత ఎమోషన్ నుంచి కామెడీకి అంత ఈజీగా అంత ట్రాన్సిషన్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టోరీ కూడా నాకు మొత్తం సేమ్, నేను కూడా విలేజ్ నుంచే, అది మహబాద్ డిస్టికే మాది కూడా. సో చాలా రిలేట్ అయినాం మేము. ఆ సెట్స్ కానీ న్యాచురల్, టోటలీ న్యాచురల్ అవి. అండ్ తీసుకుంది కూడా విలేజ్, మళ్ళీ సేమ్ ఆ ఓల్డ్ స్టైల్లో, అదే అయ్యే మొబైల్స్, అదే మెమరీ కార్డులో ఫుల్ చేయడాలు, మొత్తం సేమ్ ఆ ఒరిజినల్ కామెడీ. అది జెన్యున్గా తీసుకున్నాడు అంత. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. చాలా అసలు ఒక్క 2 minutes కూడా బోర్ కొట్టలే. ఫుల్ ఎంగేజింగ్ ఉంది. కామెడీయే, ఎమోషనలే. అసలు డెఫినేషన్ ఆఫ్ ట్రూ లవ్ అంటే అది. లాస్ట్లో హీరో అలా రియాక్ట్ అవ్వడం కానీ, అది అసలు ఈ కాలంలో ఎవరు ఉంటారు అట్లా? కొంచెం ప్రాబ్లం వచ్చిందంటే వదిలిపెట్టి పోతారు, అంతుంది. అసలు మొరాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో సినిమా మాత్రం. కామెడీ నెక్స్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా అది ఒరిజినల్ స్టోరీ అని తెలిసినప్పుడు మైండ్ పోయింది అసలు. ఆ డైరెక్టర్కి సెల్యూటు, ఆ యాక్టర్కి సెల్యూటు, ఆ హీరోయిన్ కూడా సెల్యూటు. వేరే యాక్ట్ చేశారు. బిడ్డని అట్లా చేసిండంటే అది చాలా హార్డ్ కోర్. అట్లా చేశాడు. మంగపతి మొగుడు వచ్చాడు. మంగపతి అయినా ఆయన సొంత కూతురు కాదు ఆమె, కాబట్టి వేయగలిగిండేమో. కానీ నా సొంత కూతురికి అది అంటే ఇప్పుడు అది నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఆ ట్విస్ట్ మాత్రం. కానీ అది బ్రో మైండ్ పోయింది. చూడాలనుకునే వాళ్ళకి పక్కా రండి, పక్కా మీరు ఎమోషనల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. కుదిరితే ఫ్రెండ్స్తో రండి. విలేజ్ పీపుల్ అయితే పక్కా మిస్ కాని సినిమా ఇది, అట్లుంటుంది.
ర్యాంప్ ఆడిచ్చిండు. హలో మెట్స్, టైం అయితే 1:46 AM అవుతుంది. సో ఇప్పుడే నేను రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూసుకొని వచ్చాను అనమాట. సో మార్నింగ్ చేయొచ్చు వీడియో, బట్ లేదు ఇప్పుడే చేయాలనిపించేసింది, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ మర్చిపోతాను ఆ వైబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే చేశారో మన రైలు కాంపాటి, అతని పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. సో తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గట్స్కి మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక స్టోరీని అంటే ఒక 2010లో జరిగిన స్టోరీని అతన్ని బయటకు తీసి జనాలకు చూపించాలని తన గట్స్కి మెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పట్లో జరిగిన ఇలాంటిది సినిమా వరకు చాలామందికి తెలియదు ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది ఒక ఊర్లో అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గట్స్కి అయితే మెచ్చుకోవాలి. ఇంకోటి తన డైరెక్షన్ డెబ్యూట్ అనమాట. సో ఫస్ట్ సినిమాకే, అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్క సీను, ఎవ్రీథింగ్, ఆ డైలాగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ టాప్ నాచ్ ఉందన్నమాట. అంటే చాలా న్యాచురల్గా, చాలా అథెంటిక్గా, చాలా రూటింగ్గా, అంటే ఒక పల్లెటూరు సినిమా ఫస్ట్ డైరెక్టర్ అంటే నమ్మరనమాట, అంత నీట్గా తీసుకొచ్చాడనమాట మన డైరెక్టర్. ప్రతిదీ ఆన్ పాయింట్ ఉండింది. తను కూడా చెప్పాడనమాట, తనకి ఇలాంటి సినిమాలు ఇష్టం, నా పల్లెటూరు సినిమాలు, మా ఊరు సినిమాలు అని చెప్పాడనమాట. సో తనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అయితే అన్బిలీవబుల్ అనమాట. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఇంత నీట్గా తీస్తాడని అయితే చాలా కష్టం అనమాట. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. సో ఫస్ట్ హాఫ్ అంతా మీ ఫేస్ మీద ఒక నవ్వు అయితే ఉంటుంది. ఒక కామెడీ సీన్ కానీ, వాళ్ళ మధ్య లవ్ స్టోరీ కానీ, ప్రతిదీ ఒక చిన్న చిరునవ్వు అయితే మీ ఫేస్ మీద వస్తూనే ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్ అంతా. సో మిమ్మల్ని నేను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా, మళ్ళీ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు సినిమా పైన, అందుకే మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా. సెకండ్ హాఫ్ వచ్చేలాగే మీకు ఇంకా స్టోరీ ఇన్వాల్వ్ అవుతాయిపోద్ది అనమాట. బట్ ఏమైపోయిందంటే అందరిలాగే నేను కూడా క్లైమాక్స్ గురించే వెయిట్ చేస్తున్నా, ఏమవుద్ది క్లైమాక్స్ అనేసి. ఈ సినిమా అప్పటి వరకు అంటే క్లైమాక్స్ జరిగినంత వరకు మీకు ఒక నార్మల్ సినిమాలా, ఓకే ఇది ఒక లవ్ స్టోరీ సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. వెన్ యూ రియలైజ్ ఒక క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక రియల్ స్టోరీ అని మీకు తెలిసిన తర్వాత సినిమా చూసే పర్సెప్షన్ మారిపోద్ది. మీకు ఒక ట్రామాలో అయితే ఉండిపోతారు మీరు. సో అలా అయితే వాళ్ళు చెప్పిన బిల్డప్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు ఆ క్లైమాక్స్. ఎందుకంటే అందరూ చెప్పొచ్చారు కదా క్లైమాక్స్ అనేసి. బట్ ఆ క్లైమాక్స్ అయితే మీరు నిజంగానే షాక్ అవుతారు ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత. సో నేనైతే రికమెండ్ చేస్తాను ఈ సినిమాని చూడమని. కుదిరితే లవర్స్తో చూడండి, ఫ్రెండ్స్తో కూడా చూడండి. 90s బ్యాచ్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ జరిగే సన్నివేశాలు కానీ, సిచ్యువేషన్ కానీ అన్నీ మనకి రిలేటెడ్, అంటే 90s కిడ్స్కి రిలేటెడ్గా ఉంటాయి అనమాట. చాలా సీన్స్ అన్నీ, ఒక్కొక్క సీన్స్ కానీ, వచ్చే సిచ్యువేషన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, ఫ్రెండ్స్తో జరిగేది కానీ ప్రతిదీ 90sకి చాలా కనెక్ట్ అవుతుంది సినిమా. ఇంకో విషయానికి వస్తే, యాక్టర్స్ విషయానికి వస్తే అఖిల్ చాలా బాగా చేశాడు అనమాట. మెయిన్ లీడ్ హీరో ఎవరైతే చేశారో తను చాలా బాగా చేశాడు. అండ్ చైతన్య జొన్నలగడ్డ తనైతే మంగపతికి అమ్మమ్మ కూడా అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే మంగపతి అన్న కొట్టు వదిలేశాడు, బట్ ఇతను చేసిందంట అమ్మ దారుణం. అసలు రియల్గా ఆయన చేయలేదు, బట్ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉండేది అనమాట. ఇలా ఉంటాడారు బాబు దరిద్రంగా అనేసి యాక్టింగ్. అంత దరిద్రమైన క్యారెక్టర్లు అంటే నాకు తెలిసి ఇతనికి మన చైతన్య జొన్నలగడ్డకి ఇంతకన్నా వర్స్ట్ క్యారెక్టర్ అతని లైఫ్లో రాదు. అంటే ఇంత ద్వేషించే క్యారెక్టర్, మనం ఆడియన్స్ ద్వేషించే క్యారెక్టర్ తనకైతే రాదు అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్గా చేసిన తేజస్విరావు ఎంత బ్యూటిఫుల్గా చేసింది అంటే అంత బ్యూటిఫుల్గా చేసింది. లిటరలీ చాలా బాగా చేసింది. తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చాలా అందంగా పలుకుతున్నాయి. మన తెలుగు అమ్మాయి ఉంది, ఫ్యూచర్లో చాలా సినిమాస్ అయితే చేయాలి తను. చాలా అంటే చాలా బాగా చేసింది తేజస్విరావు చాలా బాగా చేసింది అబ్బా, సూపర్గా చేసింది. ఇంకోటి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెచ్చుకోవాలి. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ షాకింగ్ క్లైమాక్స్ అనమాట ఈ సినిమా. సో ఆల్రెడీ చూసిన వాళ్ళకి చాలామందికి నచ్చింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అందరికి యునానిమస్ పబ్లిక్ టాక్ కూడా చాలామందికి నచ్చింది. సో నేను కూడా ఈ సినిమా రికమెండ్ చేస్తాను, చూడండి, చాలా బాగుంది సినిమా. సో క్లైమాక్స్ స్పాయిలర్స్ ఎవరు పెట్టకండి, అంటే చూసే వాళ్ళు ఎక్సైట్మెంట్ పోతుంది కాబట్టి. సో స్పాయిలర్స్ మీ వరకు వచ్చే ముందే మీరు సినిమాని చూసేయండి, అప్పుడు మీరు కూడా ఫీల్ అవ్వరు కాబట్టి. సో సినిమా అయితే చాలా బాగుంది. సో మీ ఫ్రెండ్స్తో ఈ వీక్ వెళ్ళండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సినిమా కంటెంట్ మీకు వస్తున్నట్టు మా తరపు నుంచి. చలో.